నియమించడం జరిగింది. ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మీ అందరు చూస్తే మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ 7 నవంబర్ ఉంటుంది. అనగా నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు మరి ఫేజ్ 2 కు వస్తే నామినేషన్ 193 మండలాల్లో 4,300 స్థానాలకు 38,350 వార్డు 14 డిసెంబర్న. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 450 ఉంటుంది. ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 112,242 వార్డు స్థానాలు ఎన్నికల డేట్ ఖరారు చేయడం జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు, అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికీ ఇవ్వడం. ఇది ఆ గజెట్ యొక్క ప్రతిని కూడా ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది. మీరు అది మా వెబ్సైట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము. కొద్దిసేపు అయిన తర్వాత కూడా చేసుకోవచ్చును, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. వార్డుల వ్యవస్థ గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ ను కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము, మీరు చూడవచ్చు. అనేది కొత్తగా ప్రస్తుతం రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఏదైనా సరే రోజుల తర్వాత లేదా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము నోటీస్ ఇదే విధంగా మీద సూచనలు, ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనా? ఈ రెండో పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనేక ఉంటుందో అలాగే విషయంలో ఉన్న మండలాలు, అలాగే గ్రామ పంచాయతీ స్థానాలు ఇది మీరు చూసుకోవచ్చును. ఇది
ఏదో మీరు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే చూడాలని మాత్రమే మీ యొక్క అరేంజ్ చేసినటువంటి జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈసారి గ్రామ పంచాయతీ జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కొన్ని గ్రామ పంచాయతీలు వివాదం ఉన్నాయి కదా. ఎలక్షన్స్ ఫేజ్ వైజ్ నిర్వహించడం వల్ల we have declared these elections will be held రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ సమరం అయితే మొదలైపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఇక పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ఇక ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి ఎస్ఈసి చెప్పడం చూసుకోవచ్చు. ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ సమరం మొదలైపోయింది. అన్ని జిల్లాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అలాగే ఎల్లుండి నుంచి మొదటి దశ నామినేషన్లు కూడా ఉండబోతున్నాయి అన్నట్లు 3 nominations on the 3rd of December, ending with the poll day on 17th December. The entire poll completed by 17th December for the offices of Gram Sarpanches and also spread over 1,000 Sarpanch offices and 1,12,242 ward offices. And the total number registered and who have been registered in the ward-wise, polling station-wise, 1,66 lakhs 55,180. Almost more than 1 lakh polling stations in which the elections will be held. In each phase, we will be Sarpanch places and more than 35,000 ward offices. Nota will be there. Yes. అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా మేము పంపిస్తాం. ఆఫీసెస్ కు వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్ మీద థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 గెలిచింది, 5 టీఆర్సీ గెలిచింది, దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా సెకండ్ ఫేజ్.
రైట్ గా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక అన్ని జిల్లాల్లో 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమలుకి రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎస్ఈసీ చెప్తుంది. ఇక ఈ ఎన్నికల కోసం గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐ న్యూస్ లో. ఇక 3 విడతలుగా కూడా విడతల వారీగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, అలాగే డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. ఇక అదే రోజు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక అదే రోజు మధ్యాహ్నం అయితే కౌంటింగ్ అయితే ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణలో తక్షణమే ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంటుంది అని చెప్పేసి కూడా ఎస్ఈసీ చెప్పింది. ఇక ఎల్లుండి నుంచి మొదటి విడత నామినేషన్లు కూడా ఉండబోతున్నాయి. ఇక డేట్లన్నీ కూడా ఫిక్స్ అయిపోయాయి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. 3 దఫాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నాం.